Hello everyone, this is Mohan Bhaya. Welcome to our YouTube channel. సో ఎన్సీఆర్టీ క్లాస్ 11th జియోగ్రఫీ చాప్టర్ 2కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ ఫిజియోగ్రఫీ అనే చాప్టర్ని చూడబోతున్నాం. సో ఈ చాప్టర్ చాలా లెంత్ ఎక్కువ కాబట్టి 2 పార్ట్స్గా వీడియోని చేస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పెనిన్సులర్ బ్లాక్, హిమాలయన్ అదర్ హిమాలయన్ మౌంటైన్స్ గురించి చూస్తాం. మిగతావన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఎర్త్ అనేది అప్రాక్సిమేట్గా 460 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. సో ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ 225 మిలియన్ ఇయర్స్ అగో ఈ విధంగా ఉండేదన్నమాట. అంటే ఒక ల్యాండ్ మాస్ ఒక వాటర్ బాడీనే ఉండేది. తర్వాత ల్యాండ్ మాస్నేమో ప్యాంజీ అని పిలిచేవారు, వాటర్ బాడీనేమో టెథిస్సీ అని పిలిచేవారు. సో ప్యాంజీ అండ్ ప్యాంథలాసా అని 2 విడిపోయినాయి. తర్వాత లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్స్గా ప్యాంజీ ఏదైతే ఉందో లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్స్గా విడిపోయింది 150 మిలియన్ ఇయర్స్ అగో. తర్వాత ఇది ఫర్దర్గా ల్యాండ్ మాస్ అనేది టెక్టోనిక్ ప్లేట్స్గా నార్త్ అమెరికన్ ప్లేట్, యూరోప్ ఏషియన్ ప్లేట్ ఈ విధంగా డివైడ్ అయిపోయింది. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, ఆఫ్రికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్. సో ఇది 100 మిలియన్ ఇయర్స్ అగో ముందు. ప్రజెంట్ ఎర్త్ ఈ విధంగా ఉంది. సో ఇక్కడ క్లియారిటీగా చూస్తే మనకి 100 మిలియన్ ఇయర్స్ అగో ప్రకారము ఇండియన్ ప్లేట్ అనేది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్గా ఇది కంబైన్డ్గా ఉండేది. సో ఆస్ట్రేలియా ప్లేట్ నుంచి ఇండియా ప్లేట్ విడిపోయి నార్త్ వర్డ్ మూమెంట్లో వచ్చి ఏషియన్ ప్లేట్ని కొల్లాడైంది. సో ఏషియన్ ప్లేట్ కొల్లాడ్ అవడం వల్ల ప్రజెంట్ ఈ విధంగా ఉంది. మనకి ఇండియా ఏషియాలో కలిసిపోయింది. కానీ ఈ కొలిజన్ వల్ల ఏదైతే ఇండియన్ ప్లేట్ నార్త్ వర్డ్ మూమెంట్ వచ్చేసి ఏషియన్ ప్లేట్ కొల్లాడైందో ఈ కొల్లాజన్ వల్లనే మనకి జియాలజికల్ స్ట్రక్చర్స్ ఫామ్ అయినాయి. మెయిన్గా హిమాలయాస్ ఫామ్ అయినాయి. సో హిమాలయాస్ ఫార్మేషన్లో అందుకే వాటిని యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. ఎందుకంటే ఈ కొలిజన్ జరిగినప్పుడు అక్కడున్న ల్యాండ్ అనేది కొన్ని ఫోల్డ్ మౌంటైన్స్ని ఫార్మేషన్ అనేది జరిగిందనమాట. అందుకే ఇవి యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. యంగెస్ట్ అని ఎందుకంటే రీసెంట్గానే జరిగింది ఇది. ఇంతకుముందు ఫార్మేషన్ అన్ని మౌంటైన్స్ కంటే, ఓల్డ్ మౌంటైన్స్ కంటే, అరావళి లాంటి మౌంటైన్స్ కంటే తర్వాత జరిగింది ఇది. అందుకే యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఈ విధంగా ఎర్త్లో ఎండోజెనిక్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ అనేవి చాలా యాక్ట్ చేసి ఎర్త్ యొక్క ఇప్పుడున్న ప్రజెంట్ ఇండియా యొక్క జియాలజికల్ స్ట్రక్చర్ని ఫామ్ చేశాయి అనమాట. సో ఈ మార్ఫాలజికల్ ప్రాసెస్, జియాలజికల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా ప్లేట్ ఎండోజెనిక్ ఎగ్జోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకి ప్రజెంట్ 3 జియాలజికల్ డివిజన్స్ అనేది డివైడ్ చేయొచ్చు ఇండియాని. సో దాంట్లో 3 మెయిన్ జియాలజికల్ డివిజన్స్ వచ్చేసి ఒకటి పెనిన్సులర్ బ్లాక్, నెక్స్ట్ హిమాలయన్ అండ్ అదర్ హిమాలయన్ మౌంటైన్స్ అండ్ ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్. సో ఈ 3 జియాలజికల్ డివిజన్స్గా చేయొచ్చు అనమాట. నేను ఫస్ట్ పెనిన్సులా బ్లాక్ గురించి చూస్తే మనకి పెనిన్సులా బ్లాక్ అనేది గుజరాత్ నుంచి రాణ్ ఆఫ్ కచ్ నుంచి అలాగే వెస్టర్న్ ఫ్లాక్ ఆఫ్ అరవల్లి రేంజ్ ఏదైతే ఢిల్లీ దగ్గరలో ఉందో అక్కడి నుంచి అలాగే గంగా యమునాకి ప్యారలల్గా రన్ అవుతూ రాజ్మహల్ హిల్స్, గంగా డెల్టా ఇవన్నిటిని కూడా కవర్ చేస్తుంది అనమాట. సో దీంతోపాటు కార్బే యాంగ్లాంగ్, మేఘాలయ ప్లాటూ, నార్త్ ఈస్ట్ కూడా ఈ పెనిన్సులా బ్లాక్ కిందకి వస్తుంది. బట్ ఈ చోటా నాగపూర్ ప్లాట్యూకి, ఒడిశాలో ఉన్న చోటా నాగపూర్ ప్లాట్యూకి, మేఘాలయ ప్లాట్యూకి మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫాల్ట్, మాల్డా ఫాల్ట్ అంటారు. సపరేషన్ అనేది అంటే చోటా నాగపూర్ ప్లాట్యూ మేఘాలయ ప్లాట్యూ నుండి సపరేట్ అవుతుంది బికాస్ ఆఫ్ మాల్డా ఫాల్ట్. అలాగే in Rajasthan desert and other desert-like features overlay this block. So peninsula is formed essentially by a great complex of very ancient gneisses and granites. So peninsula block అంతా కూడా గ్రానైట్స్ అండ్ gneiss తో నిండి ఉంటుంది మేజర్ పార్ట్ అంతా కూడా. సో క్యాంబ్రియన్ పీరియడ్ నుంచి పెనిన్సులా అనేది రిజిడ్ బ్లాక్గానే ఉందన్నమాట. వెస్టర్న్ కోస్ట్ మినహాయించి అక్కడ వెస్టర్న్ కోస్ట్ అనేది కొద్దిపాటిగా మునిగిపోయింది అనమాట. అండ్ సముద్రంలో మునిగిపోయింది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు ద్వారకా నగరం అనేది మునిగిపోయింది. శ్రీకృష్ణునికి సంబంధించింది సబ్మర్జ్ అయింది బెనీత్. అంటే వెస్టర్న్ కోస్ట్ అనేది సమ్వాట్ సబ్మర్జబుల్ అనమాట. సో ఇప్పటికీ కూడా ఫ్యూచర్లో వాటర్ సీ లెవెల్ రైజ్ అయితే చాలా పోర్ట్స్ కానీ, పోర్ట్ ఏరియాస్, సిటీస్ అన్నీ కూడా దగ్గర ఉన్న సిటీస్, సముద్రానికి దగ్గర ఉన్న సిటీస్ అన్నీ కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సబ్మర్జెంట్గా ఉన్నాయన్నమాట వెస్టర్న్ కోస్ట్ అంతా కూడా. As a part of the Indo-Western plate, it has been subject to various vertical movements and block faulting.
ద రిఫ్ట్ వ్యాలీస్ ఆఫ్ నర్మదా, తాపి అండ్ మహానది అండ్ సత్పురా బ్లాక్ మౌంటైన్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇట్. సో ఇండియా వెస్టర్న్ ప్లేట్ దగ్గర ఉన్నప్పుడు కొన్ని వర్టికల్ మూమెంట్స్, బ్లాక్ ఫాల్టింగ్స్ అనేవి జరిగాయి అనమాట. సో దీనివల్లనే ఈ బ్లాక్ మూమెంట్స్ అంటే వర్టికల్ మూమెంట్స్, బ్లాక్ ఫాల్టింగ్ వలన రిఫ్ట్ వ్యాలీస్ లైక్ ఫార్మేషన్ జరిగినాయి. నర్మదా రిఫ్ట్ వ్యాలీ, తాపి, మహానది, సత్పురా బ్లాక్ మౌంటైన్స్ అన్నీ కూడా ఫార్మేషన్ జరిగినాయి. పెనిన్సులా మొత్తం మోస్ట్లీ కన్సిస్ట్ ఆఫ్ రిలిక్ట్ అండ్ రెసిడ్యువల్ మౌంటైన్స్ లైక్ ద అరావలి హిల్స్, నల్లమల హిల్స్, జావాది హిల్స్, వెలుకొండ హిల్స్, ద పాల్కొండ రేంజ్ అండ్ మహేంద్రగిరీస్. ద రివర్ వ్యాలీస్ హియర్ ఆర్ షాలో విత్ లో గ్రేడియన్స్. ఈ రివర్ వ్యాలీస్ అన్నీ చాలాగా ఉంటాయి లో గ్రేడియన్స్తో. అలాగే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా, ఇండియాకి ఈస్ట్ వైడ్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఏవైతే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయో అవన్నీ కూడా లైక్ కృష్ణా, గోదావరి, ఇటుపక్క గంగా అన్నీ కూడా డెల్టాస్ ఫామ్ చేస్తాయి. గంగా డెల్టా, కృష్ణా, గోదావరి డెల్టాస్ ఫామ్ చేస్తాయి ఇక్కడ. సో ఈ డెల్టాస్ అన్నీ కూడా చాలా ఫర్టైల్గా ఉంటాయి, అందుకే ఇక్కడ క్రాప్స్ ఎక్కువగా పండుతాయి. నెక్స్ట్ హిమాలయస్ అండ్ అదర్ పెనిన్సులా మౌంటైన్స్ చూస్తే హిమాలయస్ యంగ్, వీక్ అండ్ ఫ్లెక్సిబుల్. యంగ్ అంటే రీసెంట్ ఫార్మేషన్ జరిగినాయి అనమాట, జియోలజికల్లీ రీసెంట్గానే ఫార్మేషన్ జరిగినాయి యంగెస్ట్ మౌంటైన్స్. వీక్ ఎందుకంటే అక్కడ స్టెబిలిటీ అనేది ఉంది, ఎందుకంటే దేర్ ఆర్ స్టిల్ ఇన్ ద ఫార్మేషన్ ఫేజ్. అంటే అవి కంటిన్యూస్గా నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉందన్నమాట, అందుకే ఇది వీక్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ అనేది ఇంకా హిమాలయస్ మౌంటైన్స్ అనేది ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, చాలా రీచ్ అంటే ఇంకా ఫార్మేషన్ అనేది ఇంకా ఎక్కువ జరగవచ్చు అనమాట. ఎక్సోజెనిక్, ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల యంగ్, వీక్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. దీనివల్ల ఫాల్ట్స్, ఫోల్డ్స్, థ్రస్ట్ ప్లేన్స్ ఇవన్నీ కూడా ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఈ హిమాలయన్ మౌంటైన్స్ ఎక్కువ టెక్టానిక్ కండిషన్ ఉంటుంది, అంటే ఎర్త్క్వేక్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఈ విధంగా యంగ్ వీక్ ఉన్నాయి కాబట్టి అవి చాలా వీక్ ఉన్నాయి. అలాగే నార్త్వర్డ్ మూమెంట్ అనేది స్టిల్ కంటిన్యూస్ ఇండియన్ ప్లేట్ యొక్క నార్త్వర్డ్ మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఎర్త్క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఈ మౌంటైన్స్ నుంచి చాలా రివర్స్ మనకి హిమాలయన్ రివర్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. ఈ రివర్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఎందుకంటే యంగ్ స్టేజ్లో అంటే హిమాలయాస్లోనే ఫామ్ అవుతున్నాయి కాబట్టి యంగ్ స్టేజ్లో ఉంటుంది. ఆ యంగ్ స్టేజ్లో వచ్చే వాటర్ ఫోర్స్ ద్వారా కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి, లైక్ జార్జెస్, విషేప్డ్ వ్యాలీస్, ర్యాపిడ్స్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఈ యూత్ స్టేజ్లోనే రివర్స్ యొక్క ఫామ్ అవుతాయి అనమాట. మనకి పిక్చర్లో కనిపిస్తుంది జార్జ్ అనమాట. ఈ యూత్ స్టేజ్ రివర్ వల్ల ఇంతకుముందు ల్యాండ్గా ఉన్నింది, ఇది కంటిన్యూస్ రివర్ ఫోర్స్ వల్ల ఈ విధంగా జార్జెస్ ఫామ్ అయినాయి అనమాట. జార్జ్. నెక్స్ట్ ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్. The third geological division of India comprises the plains formed by the river Indus, Ganga and Brahmaputra plain. ఒకసారి ఇండియా చూస్తే మనకి ఇక్కడ మానసవర దగ్గర నుంచి టిబెట్ నుంచి నామ్చా బర్వా రీజియన్ దగ్గర ఇట్లా ఈ విధంగా బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. అలాగే గంగా కూడా మనకి గంగోత్రి గ్లేషియర్ నుంచి ఫామ్ అయ్యి తర్వాత మళ్ళీ యమునా ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా గంగా ప్లేన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్లో ఎంటర్ అయ్యి బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే ఇండస్ కూడా హిమాలయాస్లో ఈ విధంగా రీచ్ అయ్యి జీలం, చీనాబ్, బియాస్, రవి, బియాస్, తులసి రివర్స్ అన్నీ కూడా ట్రిబ్యూటరీస్ అయ్యి ఇండస్కి ఉంటాయి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ దట్ ఈ ఇండస్ రివరు, ఈ గంగా రివరు, ఈ బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల ప్లెయిన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లెయిన్స్ ఉండడం వల్ల ఈ వాటర్ రావడం వల్ల ఈ వాటర్ నుంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఫీల్డ్స్కి అంది ఎక్కువగా ఈ వాటర్ యూస్ చేసుకొని క్రాప్స్ కల్టివేషన్ జరుగుతుంది. అందుకే థికెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అనేది ఈ ప్లెయిన్స్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ సర్ఫేస్ ప్లెయిన్గా ఉంటుంది, అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది, దానివల్ల క్రాప్స్ కల్టివేషన్ జరుగుతుంది. అలాగే రివర్స్ ఫ్రెష్ వాటర్ రివర్సే కాబట్టి ఇవి మనకి కొన్ని వాటికి డ్రింకింగ్, ఇరిగేషన్, అలాగే సర్వైవల్, సివిలైజేషన్ ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫిజియోగ్రఫీ చూస్తే మనకి ఈ పెనిన్సులార్ మౌంటైన్స్ చూసాము, విషేప్డ్ వ్యాలీ, జియాలజీస్ ఇవన్నీ కూడా. ఇండో గంగా బ్రహ్మపుత్ర ప్లేన్స్, ఈ ప్లేన్స్ ఎలా ఫామ్ అయ్యాయంటే జనరల్గా మనకి టిబెటన్ ప్లాట్యూ ఉండేది, ఇది టిబెటన్ ప్లాట్యూ హైయెస్ట్ ప్లాట్యూ. టిబెటన్ ప్లాట్యూ తర్వాత హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్స్ ఫామ్ అయ్యాయి. శివాలిక్స్ తర్వాత డిప్రెషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ డిప్రెషన్స్లోకి ఈ రివర్స్ నుంచి అండ్ ఈ హిమాలయన్ రివర్స్, ఈ రివర్స్ నుంచి వచ్చిన డిపాజిట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ డిపాజిట్స్ అన్నీ కూడా ఈ డిప్రెషన్స్లో
ఫిల్ అయిపోయాయి. డిప్రెషన్స్లో ఫిల్ అయిపోయి కొన్ని ఇయర్స్గా డిపాజిట్ అయిపోయాయి అన్నమాట. కొన్ని ఇయర్స్గా అల్యూవియల్ డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ 1000 నుంచి 200 మీటర్స్ డెప్త్ ఉండేవి. అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల తర్వాత ప్లెయిన్స్గా మారిపోయి ఈ ప్లెయిన్స్లోనే రివర్స్ ఫ్లో అవుతున్నాయి, అలాగే కల్టివేషన్ జరుగుతుంది అన్నమాట. The relief and physiography of India is being greatly influenced by geological and geomorphology process active in Indian subcontinent. సో ఇండియా యొక్క రిలీఫ్ ఫిజియోగ్రఫీ అంతా కూడా జియోమార్ఫాలజికల్ ప్రాసెస్ ఏవైతే ఇప్పటికీ కంటిన్యూస్గా యాక్టివ్గా ఉన్నాయో ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. సో ఫిజియోగ్రఫీ అంటే ఏంటో చూస్తే, సో ఫిజియోగ్రఫీ అనేది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఎన్ ఏరియా ఇస్ ద అవుట్కమ్ ఆఫ్ స్ట్రక్చర్, ప్రాసెస్ అండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. ద ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ డైవర్సిటీ ఇన్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. సో ఫిజియోగ్రఫీ ఏంటంటే ఒక ఏరియా యొక్క స్ట్రక్చరు, ప్రాసెస్, స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అవుట్కమే ఫిజియోగ్రఫీ. సో ఇండియా ఫిజియోగ్రఫీ అనేది ఇండియన్ స్ట్రక్చర్, ప్రాసెస్, స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి ఇండియన్ ఫిజియోగ్రఫీ అనేది వచ్చింది. సో ల్యాండ్ ఆఫ్ ఇండియా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ డైవర్సిటీ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్. సో మనకి గ్రేట్ డైవర్సిటీ ఉంది. మనకి నార్త్లో హిమాలయాస్ ఉన్నాయి, తర్వాత వెస్ట్లో రాజస్థాన్లో డెజర్ట్స్ ఉన్నాయి, డెజర్ట్ ఉంది. మళ్ళీ నార్త్ ఈస్ట్లో మనకి హిల్లీ మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి. అలాగే సౌత్లో ప్లాటీస్ ఉండడం వల్ల కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, డెక్కన్ ప్లాట్యూ ఇవన్నీ ఉండడం వల్ల, అలా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, మళ్ళీ కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ విధంగా డైవర్సిటీ ఉంది, చాలా డైవర్సిటీ ఉంది. ఒక కాంటినెంట్లో ఉండే అన్ని ఫీచర్స్ కూడా ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఇండియన్ ఫిజికల్ గ్రేట్ అంత డైవర్సిటీ ఉంది మనకి ఫిజికల్ ఫీచర్స్లో. అలాగే నార్త్ హ్యాస్ వాస్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ రగ్డ్ టోపోగ్రఫీ విత్ సిరీస్ ఆఫ్ మౌంటైన్స్, పీక్స్, బ్యూటిఫుల్ డీప్ జార్జెస్. సౌత్ కన్సిస్ట్ టేబుల్స్, టేబుల్ ల్యాండ్, హైలీ డిజెక్టెడ్ ప్లాట్యూస్, డిన్యూడ్ రాక్స్, డెవలప్డ్ సిరీస్ ఆఫ్ స్క్రాప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ మ్యాక్రో వేరియేషన్స్ అన్ని బేస్ చేసుకొని మనకి ఫిజియోగ్రఫీని, ఇండియన్ ఫిజియోగ్రఫీని ఈ డివిజన్స్ చేస్తారనమాట. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ మౌంటైన్స్, నార్థన్ ప్లెయిన్, పెనిన్సులా ప్లేట్, ఇండియన్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్ అవే ఇవి. సో ఇవి నార్థన్ మౌంటైన్స్, నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్. తర్వాత ప్లెయిన్స్ ఇవి సెంట్రల్ ఐలాండ్స్ అండ్ ప్లెయిన్స్. ఇది ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్స్, కోస్టల్ ఏరియాస్, ఈస్టర్న్ కోస్టల్ రీజన్, వెస్టర్న్ కోస్టల్ రీజన్. అలాగే ఐలాండ్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇటు అరేబియన్ సీలో లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫీచర్స్, ఫిజియోగ్రఫిక్ డివిజన్స్. సో ఫస్ట్ నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్ గురించి చూస్తే మనకి నార్త్లో హిమాలయాస్, నార్త్ ఈస్టర్న్ హిల్స్ ఉన్నాయి. సో ఇవి ఇంపార్టెంట్ రేంజెస్ అనమాట. ఈ రేంజెస్లో మనకి గ్రేటర్ హిమాలయాస్. సో ఫస్ట్ ఈ మ్యాప్ చూస్తే కరకోరం, లడాక్, జాస్కర్, పంజల్ ఇవన్నీ కూడా కాశ్మీర్లో ట్రాన్స్ హిమాలయాస్. తర్వాత మనకి గ్రేటర్ హిమాలయాస్ ఉంటుంది. ఫస్ట్ సిరీస్ ఆఫ్ హిమాలయాస్లో గ్రేటర్ హిమాలయాస్, దాన్ని హిమాద్రి అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చే మిడిల్ హిమాలయాస్ అంటారు, లేదంటే లోయర్ హిమాలయాస్ అంటారు. తర్వాత లాస్ట్ రేంజ్ ఆఫ్ వచ్చేసి శివాలిక్ హిమాలయన్ రేంజ్ని శివాలిక్ అని పిలుస్తారు. సో ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లోయర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజ్, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ హిమాలయాస్ అన్నీ కూడా ఈ విధంగానే ఉంటుంది. అంటే ఇటు నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి అంటే ఈస్ట్, సౌత్ వెస్ట్, అంటే ఇటు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. సో హిమాలయాస్ ఇలా ఉండవు, వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు ఉండవు, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఈ డైరెక్షన్లో ఉన్నాయి హిమాలయాస్. అలాగే కొన్ని హిమాలయాస్ ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్లో చూస్తే ఈ డైరెక్షన్లో ఉన్నాయి కదా. సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. మళ్ళీ మనకి ఇక్కడ కొన్ని పూర్వాంచల్ హిమాలయాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటాయి. సో ఇవే డీటెయిల్ మనం చూస్తే మనకి నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంటుంది హిమాలయాస్ ఎక్స్టెన్షన్. అలాగే డార్జిలింగ్, సిక్కిం రీజన్స్లో అయితే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి. డార్జిలింగ్ ఈ ఏరియాస్లో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట డార్జిలింగ్లో. అరుణాచల్ ప్రదేశ్ అవన్నీ కూడా సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాంలో అయితే సో నార్త్ సౌత్ డైరెక్షన్ ఉంటుంది. సో హిమాలయాస్ ఎక్స్టెన్షన్ 2500 కిలోమీటర్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు. అలాగే వీటితో చేసి 160 నుంచి 400 కిలోమీటర్ ఉంటుంది. సో
సో హిమాలయాస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా లాంగ్ వాల్గా ఉంటాయి ఇండియన్ సబ్ కాంటినెంట్, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఏషియన్ మౌంటైన్స్కి. హిమాలయాస్ అనేది ఓన్లీ ఫిజికల్ బ్యారియరే కాదు, అంటే ఫిజికల్గా ఎవరు ఒక బ్యారియర్ సపరేట్ చేస్తుంది ఇండియాని వేరే కంట్రీస్తోనే కాకుండా క్లైమాటిక్ సపరేషన్ కూడా ఉందండి మనకి. క్లైమాటిక్, డ్రైనేజ్ అండ్ కల్చరల్ డివైడ్ కూడా ఉంటుంది. క్లైమాటిక్ అంటే ఇండియాలో ఇండియన్ మాన్సూన్ విండ్స్ అన్నీ కూడా ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నీ కూడా హిమాలయన్ రేంజెస్కి టచ్ అయ్యి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో తిరిగి వచ్చేస్తాయి అన్నమాట ఆ సేమ్ మాన్సూన్. అలాగే మాన్సూన్ ఉండడానికి, రైన్ఫాల్ ఉండడానికి వన్ రీజన్. ఇంకొకటి కోల్డ్ విండ్స్ ఏవైతే సైబేరియన్, రష్యా నుంచి కోల్డ్ మౌంటైన్ ఆర్కిటిక్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్, సైబేరియన్ రీజన్ నుంచి వచ్చే ఆ రష్యాకి సంబంధించిన రీజన్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్, టిబెటన్ ప్లాట్యూ నుంచి వచ్చే విండ్స్ అన్నిటిని కూడా ఒక బ్యారియర్, వాటికి కూడా క్లైమాటిక్ బ్యారియర్గా ఉంటుంది ఇది. అలాగే డ్రైనేజ్ చూస్తే మనకి మనీ హిమాలయన్ రివర్స్ ఉన్నాయి. మన ఇండియన్ ఇండియన్ ఇరిగేషన్ డిపెండ్ అయ్యింది, మోస్ట్ పీపుల్ డిపెండ్ అయిన ఇండస్, బ్రహ్మపుత్ర, గంగా ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్సే. నెక్స్ట్ కల్చరల్ డివైడ్ వచ్చేసి మనకి కల్చరల్గా హిందూ పిలిగ్రిమేజ్ సైట్స్ ఉన్నాయి. నాకు చార్ధామ్ యాత్రకు సంబంధించి అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇలాంటివి ఉన్నాయి. వైష్ణోదేవి ఉంది కాశ్మీర్లో. అలాగే మనకి ఇంకా కాశ్మీర్లో కూడా బుద్ధిజం ఉంది. బుద్ధిజం టిబెటియన్స్కి రీచ్ అయింది ఈ హిమాలయన్ మౌంటైన్ పాసెస్ నుంచి రీచ్ అయింది. సో ఈ విధంగా కల్చరల్ డివైడ్ కూడా బ్యారియర్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మన ఒక సపరేట్ కల్చర్ ఉంటుంది, అటుపక్క టిబెట్లో వేరే కల్చర్ ఉంటుంది. సో దెర్ ఆర్ లార్జ్ స్కేల్ రీజనల్ వేరియేషన్స్ విత్ ఇన్ ద హిమాలయాస్. సో హిమాలయాస్ ఇవి ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్ 2500 కిలోమీటర్ 2500 కిలోమీటర్ ఈస్ట్ నుంచి వెస్ట్ చాలా ఎక్స్టెండ్ అయిన ఉంది. ఇక్కడ హిమాలయాస్లో కూడా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అనమాట, రీజనల్గా వేరియేషన్స్ ఉన్నాయి. సో వాటిని చూస్తే మనకి హిమాలయాస్ని సబ్ డివిజన్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్, ఏవైతే ఆ రీజన్లోనే కాశ్మీర్లోనే కాశ్మీర్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి హిమాచల్ ఉత్తరాంచల్ హిమాలయాస్, వెస్ట్ బెంగాల్ సిక్కింలో ఉన్నవి డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న హిమాలయాస్ని అరుణాచల్ హిమాలయాస్ అని, మిగతా హిమాలయాస్ని ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్ పూర్వాంచల్ హిమాలయాస్గా ఈ విధంగా డివైడ్ చేస్తారు. సో కాశ్మీర్ అండ్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ చూస్తే ఇక్కడ సిరీస్ ఆఫ్ రేంజెస్ ఉన్నాయన్నమాట. కరకోరం, లడాక్, జాస్కర్ అండ్ పీర్ పంజల్. సో కరకోరం, జాస్కర్, లడాక్ అని ఈ విధంగా కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్ హిమాలయాస్. ఈ రీజన్లో ఉన్న హిమాలయాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనకి కాశ్మీర్ హిమాలయాస్లో కోల్డ్ డెజర్ట్ కూడా ఉంది, లడాక్ కోల్డ్ డెజర్ట్. సో కరకోరం రేంజెస్ కూడా ఉన్నాయి. బిట్వీన్ ద గ్రేట్ హిమాలయాస్ అండ్ ద పీర్ పంజల్ రేంజ్ లైస్ ద వరల్డ్ ఫేమస్ వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ అండ్ అండ్ ఫేమస్ దల్ లేక్. సో గ్రేట్ హిమాలయాస్, పీర్ పంజల్ రేంజ్ మధ్య మనకి కాశ్మీర్ వ్యాలీ ఉంది, అలాగే దల్ లేక్ ఉంది. ఇంపార్టెంట్ గ్లేషియర్స్ అయిన బాల్టోరో, సియాచిన్ ఉన్నాయి. అలాగే కరేవా రీజన్, కాశ్మీర్కి ఫేమస్ కరేవా ఫార్మేషన్స్. సో కరేవా అంటే గ్లేషియర్స్ నుంచి వచ్చిన డిపాజిట్స్ అన్నీ కూడా థిక్ డిపాజిట్స్ కరేవాస్ అని పిలుస్తారు. ఈ కరేవాస్ అన్నీ కూడా రేంజ్లో ఫిల్ అయి ఉంటాయి. సో ఈ కరేవాస్లో ఒక సాఫ్రాన్ కల్టివేషన్ అనేది బాగా ఉంటుందన్నమాట. అందుకే కాశ్మీర్ సాఫ్రాన్ కాశ్మీర్లోనే దొరుకుతుంది, హై క్వాలిటీ సాఫ్రాన్. సో అది ఫేమస్ అనమాట. కరేవాస్ జియోగ్రఫికల్గా కరేవాసే రీజన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ కాశ్మీర్ సాఫ్రాన్, లోకల్ వెరైటీ. జాఫ్రాన్ అంటారు దాన్ని, local cultivation of jaffran. Next, some important passes of the region are Jojila and the Great Himalayas, Banihal and the Pir Panjal, Kotula and Jaskar, Kardungla and Ladakh range. ఇవన్నీ కూడా పాసెస్ అన్నమాట. లా మీన్స్ పాస్, లా అంటే పాస్, జోజిలా అంటే జోజిలా పాస్ అని మీనింగ్. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్రెష్ లేక్స్ లైక్ దల్ బులార్ లేక్, సాల్ట్ లేక్స్, ప్యాంగంగ్స్ అండ్ సుమోరి లేక్స్ కూడా ఈ రీజన్లో ఉన్నాయి. సో రివర్స్ ఇండస్, జీలం, చీనాబ్ రివర్స్ ఉన్నాయి. అలాగే నార్త్ వెస్ట్ హిమాలయస్ సీనిక్ బ్యూటీకి బాగా ఫేమస్ అనమాట. పిక్చరస్కి ల్యాండ్స్కేప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా ఫిలిమ్స్లో ఆ ల్యాండ్స్కేప్ని ఉపయోగించి సాంగ్స్ షూట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ట్రావెలింగ్ కూడా మంచి టూరిజం స్పాట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిస్ట్కి కూడా మంచి స్పాట్స్, అట్రాక్షన్గా ఉంటుంది. అలాగే వైష్ణోదేవి, అమర్నాథ్ కేవ్, చారీ షరీఫ్స్ అవన్నీ కూడా పిల్గ్రిమేజ్ సైట్స్. అలాగే శ్రీనగర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కూడా
బ్యాంక్స్ ఆఫ్ జీలం రివర్ పక్కన ఉంది. దల్ లేక్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఫిజికల్ ఫీచర్. జీలం వ్యాలీకి మెయిన్ అయింది. జీలం వ్యాలీ అంటే హిమాలయాస్లో నుంచే ఫస్ట్ యూత్ స్టేజ్, మిడిల్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్ అని ఉంటుంది. ఈ విధంగా రివర్కి 3 స్టేజెస్ ఉన్నాయి, యూత్ స్టేజ్, మిడిల్ స్టేజ్ అండ్ మెచ్యూర్ స్టేజ్ అని. సో ఈ యూత్ స్టేజ్ అంటే ఎక్కడైతే ఆరిజిన్ ఉంటుందో అక్కడ రివర్ చాలా చిన్నగా ఉంటుంది, అంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఉండదు, తక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది కానీ చాలా ఫోర్స్గా ఉంటుంది. సో ఈ యూత్ స్టేజ్లోనే చాలా ల్యాండ్ ఫామ్స్ అనేవి ఫామ్ అవుతాయని మనం ఇందాక చదివిన జార్జెస్ అవన్నీ వ్యాలీస్ ఫార్మేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ జీలంకి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే జీలంకి యూత్ స్టేజ్లోనే ఇక్కడ మియాండ్రింగ్ అనేది జరుగుతుంది, అంటే ఇలా వంపు తిరిగిందనమాట. సో ఎందుకు అంటే ఇక్కడ ఒక దల్ లేక్ ఉంది. సో దల్ లేక్ ప్లేస్లో ఇంతకుముందు లార్జ్ లేక్ ఉంది. సో ఆ లార్జ్ లేక్ వల్ల లార్జ్ లేక్ వల్ల ఈ కాశ్మీర్ వ్యాలీలో జీలం మియాండ్రింగ్ అనేది జరిగింది. సో ఇదే మియాండ్రింగ్ ఆఫ్ జీలం. జీలం ఈ విధంగా నది వంపు తిరిగింది, ఇది మియాండ్రింగ్ అంటారు దాన్ని. అలాగే southern most part of this region consists of longitudinal valleys known as dunes. Jammu Dune and Patkan Dune are important examples. Dunes formation. Dunes అంటే గ్రేటర్ హిమాలయాస్కి మిడిల్ హిమాలయాస్ మధ్య ఈ ల్యాండ్ గ్యాప్ ఉంటుంది కదా ల్యాండ్. సో ఈ ల్యాండ్నే ఇక్కడ డ్యూన్స్ అంటారు, వీటిని డ్యూన్స్ అని. సో అదే పట్కన్ డ్యూన్, జమ్మూ డ్యూన్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఈ పంజాబ్ రీజన్స్లో ఉన్నది. ఈ రీజన్ని హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఇక్కడ రవి ఈ పార్ట్ మెయిన్గా వెస్ట్లో రవి ఉంటుంది. రవి రివరు కాళీ రివర్కి మధ్యలో ఉన్న ప్లేసే ఈ హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయాస్. సో 2 మేజర్ రివర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇండస్, గంగా. సో ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ కూడా రవి, బిఎస్, సత్లజ్ కూడా ప్రవహిస్తున్నాయి ఈ రీజన్లో. అలాగే గంగా, యమున, ఘాగ్రా ఇవి కూడా గంగా యొక్క ట్రిబ్యూటరీస్ కూడా ఫ్లో అవుతున్నాయి. సో నదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ హిమాచల్ హిమాలయాస్ is an extension of Ladakh cold desert which lies in Spiti sub-region of district Lahaul and Spiti. So కోల్డ్ డెజర్ట్ కూడా స్పీతి సబ్ డివిజన్ డిస్ట్రిక్ట్ లాహౌల్ అండ్ స్పీతిలో ఉంది. సో 3 రేంజెస్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ ప్రామినెంట్. ఏవైతే గ్రేటర్ హిమాలయన్ రేంజ్, లెసర్ హిమాలయాస్ ఆల్సో కాల్డ్ యాజ్ మిడిల్ హిమాలయాస్, ఏవైతే ధౌలాధార్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, నాగ్టిపా అండ్ ఉత్తరాంచల్ ఇవి మిడిల్ హిమాలయాస్. వీటితో పాటు శివాలిక్ రేంజ్ 3 రేంజెస్ కవర్ అయినాయి అనమాట ఇక్కడ హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయాస్లో. సో నార్త్ టు సౌత్ ఉన్నాయి. ద ఆల్టిట్యూడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న హిమాలయాస్ 1000 నుంచి 2000 మీటర్స్ హైట్ ఉంటాయి. బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్కి ఇది బాగా అట్రాక్ట్ అయ్యనమాట. ఈ ప్లేస్ అంతా బాగుందని చెప్పేసి అక్కడ బ్రిటిష్ కాలనీ లైక్ కంటైన్మెంట్ టౌన్స్ కానీ హెల్త్ రిసార్ట్స్ పెట్టడానికి బ్రిటిష్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యి అక్కడ స్థాపించారన్నమాట. మనకి ధర్మశాలలో ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అయిన ధర్మశాల, ముస్సోరీ, షిమ్లా, కౌసలీలో కంటైన్మెంట్ టౌన్స్ అండ్ హెల్త్ రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే లైక్ షిమ్లా, ముస్సోరీ, కౌసలి, అల్మోరా ఇవన్నీ కూడా కంటైన్మెంట్ టౌన్స్ అండ్ హెల్త్ రిసార్ట్స్ ఈ రీజన్లో బాగా డెవలప్ అయినాయి అన్నమాట. నెక్స్ట్ 2 డిస్టింగ్విష్డ్ ఫీచర్స్ వచ్చేసి ఈ రీజన్కి ఫిజియోగ్రఫీ ప్రకారం చూస్తే శివాలిక్ అండ్ డ్యూన్ ఫార్మేషన్. డ్యూన్ ఫార్మేషన్స్, శివాలిక్స్ అనేవి ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అన్నమాట. ఇవి డ్యూన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ రీజన్ ఆర్ ద చండీగఢ్ అండ్ కల్కా డ్యూన్, Nalagarh Dune, Dehradun, Harike Dune, Kota Dune, etc. Dehradun is the largest of all dunes with approximate length of 35 to 45 km and width of 22 to 25 km. సో శివాలిక్ అంటే ఏంటని చూస్తే శివవాలా అనే ప్లేస్ దగ్గర ఉంటుంది కాబట్టి ఏదైతే డెహ్రాడూన్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది శివవాలా అని. సో శివవాలా అనే ఆ ప్లేస్ నుంచి శివాలిక్ అనే నేమ్ ఆరిజిన్ అయ్యిందన్నమాట. సో ఇక్కడ అంతా కూడా ఈ డ్యూన్స్లో మోస్ట్లీ నొమాడిక్ పీపుల్స్ అయినా బుగ్గియాల్స్ ఉంటారు. ఇక్కడ సమ్మర్లో వీళ్ళు గ్రాస్ ల్యాండ్స్లో ఉంటారు, ఎందుకంటే సమ్మర్ గ్లాస్ ల్యాండ్స్ ఇన్ ద హై రీచెస్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్ అండ్ రిటర్న్ టు ద వ్యాలీస్ డ్యూరింగ్ వింటర్స్. సమ్మర్ మంత్స్లో వీళ్ళు కొండపైన ఉంటారు సమ్మర్లో, ఎందుకంటే వేడిగా ఉంటుంది. కొండ ఆల్టిట్యూడ్స్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్ మంత్స్లో ఈ మౌంటైన్స్ పైన ఉంటారు. వింటర్లో ఇక్కడ క్లైమేట్ తక్కువ ఉంటుంది కాబట్టి వింటర్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు వ్యాలీస్లోకి వచ్చేస్తారు అన్నమాట. సో ఈ విధంగా మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళని బుగ్గియాల్స్ అంటారు.
నోమాడిక్ గ్రూప్స్. అలాగే ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ కూడా ఉన్నాయి, లైక్ మనకి గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ప్రయాగస్ ఏవైతే గంగలో కలుస్తాయో దేవప్రయాగ, విష్ణుప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, ఈ ప్రయాగస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్. సిక్కిం స్టేట్లో ఉండే హిమాలయాస్, అలాగే వెస్ట్ బెంగాల్లో ఉండే హిమాలయాస్ని డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్ అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ నేపాల్లో కూడా హిమాలయాస్ ఎక్స్టెండ్ అయినాయి, కాబట్టి మనం వేరే కంట్రీ కాబట్టి వాటి గురించి చదవట్లేదు. సో మనకి ఇక్కడ నేపాల్కి భూటాన్కి మధ్య సిక్కిం హిమాలయాస్, డార్జిలింగ్ హిమాలయాస్ అనేవి ఉన్నాయి. నేపాల్కి భూటాన్కి మధ్య ఈ డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయాస్ ఉన్నాయి. సో ఇవి చాలా స్మాల్గా ఉంటాయి, ఎందుకంటే కొద్ది ప్లేస్లో ఉన్నాయి కాబట్టి, అంటే నేపాల్కి భూటాన్కి మధ్య ఉన్నవే కాబట్టి ఇవి. ఇక్కడ ఫాస్ట్ ఫ్లోయింగ్ రివర్ అయిన తీస్తావా ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది. సో కంచన్జంగా మౌంటైన్ పీక్ కూడా ఇక్కడే ఉంది. అలాగే డీప్ వ్యాలీస్ ఉన్నాయి. అలాగే లెప్చా ట్రైబ్స్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ నివసిస్తున్నారు ఈ డార్జిలింగ్ హిమాలయాస్లో. అలాగే కొన్ని పాపులేషన్స్, మిక్స్డ్ పాపులేషన్ నేపాలీస్ ఉన్నారు, అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు బెంగాలీస్, ట్రైబల్స్, సెంట్రల్ ఇండియాకి సంబంధించిన ట్రైబల్ గ్రూప్స్, నేపాలీస్ అంతా కలిసికట్టు ఉన్నారు, ఎందుకంటే నేపాలే పక్కనే ఉంది కాబట్టి. ఈ అడ్వాంటేజ్ని తీసుకొని ఫిజికల్ కండిషన్స్ అన్నీ కూడా మోడరేట్ స్లోప్ ఉంది కాబట్టి, అలాగే థిక్ సాయిల్ కవర్ ఉండడం వల్ల ఇక్కడ టీ ప్లాంటేషన్స్ బాగా పండుతాయని గమనించి రీజన్స్లోన మనకి డార్జిలింగ్ టీ అని అట్లా ఫేమస్ ఎలా ఉన్నాయో టీ ప్లాంటేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అన్నమాట బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్. యాజ్ కంపేర్డ్ టు ద అదర్ సెక్షన్స్ ఆఫ్ Himalaya, these along with Arunachal Himalayas are conspicuous by the absence of shivalic formations. In place of shivalics here, the dwarf formations are important. సో ఇక్కడ డ్యూఆర్ ఫార్మేషన్స్ అనేవి కూడా జరుగుతాయి. ఈ డ్యూఆర్ ఫార్మేషన్స్ టీ గార్డెన్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో సిక్కిం అండ్ డార్జిలింగ్ హిమాలయాస్ ఆర్ నోన్ ఫర్ దర్ సీనిక్ బ్యూటీ అండ్ రిచ్ ఫ్లోరా అండ్ ఫానా, particularly various type of orchids. Next, Arunachal Himalayas. These extend from the east of Bhutan Himalayas up to Dipu Pass in the east. The general direction of the mountain ranges from southwest to northeast. Some of the important mountain peaks of the region are Kangtu and Namchu Barwa. These ranges are dissected by fast flowing rivers from north to south, forming deep gorges. Brahmaputra flows through a deep gorge after crossing Namcha Barwa. Some of the important rivers are the Kameng, Subansiri, Dihang, Dibang and Lohit. These are perennial with a high rate of fall, thus having the highest hydroelectric power potential in the country. So Dihang, Subansiri rivers అన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి ఏవైతే బ్రహ్మపుత్రకి ట్రిబ్యూటరీస్. సో ఈ రివర్స్ అన్నీ ఉండడం వల్ల ఇక్కడ హై రేట్ ఆఫ్ హైడ్రోఎలక్ట్రిసిటీని జనరేట్ చేసే స్కోప్ ఉందన్నమాట. సో అందుకే అరుణాచల్ ప్రదేశ్ చైనా మాదని క్లెయిమ్ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో చాలా ప్లేసెస్ కూడా వాటి నేమ్ చైనీస్ నేమ్స్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ క్లెయిమింగ్ దట్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ఇట్స్ ఓన్, అది వాళ్ళదే అని ఎందుకు క్లెయిమ్ చేస్తుందంటే టిబెట్ అంతా కూడా ప్లాట్యూ, అక్కడ వాటర్ రిసోర్సెస్ లేవన్నమాట. జస్ట్ ప్లెయిన్ టిబెటన్ ప్లాట్యూ ఉంటుంది. సో అక్కడ వాటర్ రిసోర్సెస్ లేవు. సో దాని పక్కనే మనకి హిమాలయాస్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మనకి బ్రహ్మపుత్ర ఫ్లో అవుతుంది. అలాగే చాలా ట్రిబ్యూటరీస్, సుబన్సిరి, దిబాంగ్, లోహిత్ ఇవన్నీ ట్రిబ్యూటరీస్ ఎక్కువ వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే అక్కడ ఆ వాటర్ని యూజ్ చేసి హైడ్రోఎలక్ట్రిసిటీని అటు ఎనర్జీ రిసోర్సెస్గా, వాటర్ రిసోర్సెస్గా వాడుకోవచ్చు. ఫ్యూచర్ జనరేషన్స్కి డెవలప్మెంట్ ఆఫ్ చైనాకి చాలా అవసరం అవుతుందని చెప్పేసి చైనా అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేస్తుంది. మనము ఈజీగా ఒప్పుకునే స్టేజ్లో లేము కదా ఇప్పుడు, క్లెయిమ్ చేసుకోవడానికి అంత లేదు. సో సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ వన్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్ ఆర్ అలాగే అరుణాచల్ హిమాలయాస్లో చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా ఎథనిక్ అక్కడే నివసిస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. దాంట్లో మోప్నా, డాఫ్లా, యాబోర్ అండ్ మిష్మి, నిషి, నాగా ట్రైబల్ పీపుల్స్ కూడా నివసిస్తున్నారు. వీళ్ళంతా కూడా జ్యూమింగ్ కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తారు. జ్యూమింగ్ కల్టివేషన్ని షిఫ్టింగ్ కల్టివేషన్, స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటారు. సో షిఫ్టింగ్ అని ఎందుకంటారు, స్లాష్ అండ్ బర్న్ అని ఎందుకంటారంటే, సో ఫస్ట్ వాళ్ళు ఫారెస్ట్ని ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడున్న ట్రీస్ని కట్ చేస్తారు, దాన్ని స్లాష్ అంటారు. ఆ తర్వాత అక్కడ క్రాప్ ఇరిగేషన్ యూటిలైజ్ చేసుకొని క్రాప్ కల్టివేషన్ చేసిన తర్వాత ఒక 2 years 3 years క్రాప్ని తీసుకున్న తర్వాత
క్రాప్ని హార్వెస్ట్ చేసిన తర్వాత బంద్ చేసేస్తారు, అక్కడున్న ల్యాండ్ పైన దాన్ని బంద్ చేసేస్తారు. అందుకే ట్రీస్ని కట్ చేసి క్రాప్ వచ్చిన తర్వాత బంద్ చేస్తారు కాబట్టి స్లాష్ అండ్ బన్ కల్టివేషన్ అంటారు. సో ఈ బన్ అయిన తర్వాత యాషెస్ ద్వారా అది మళ్ళీ కొన్ని ఇయర్స్కి అక్కడ ఫర్టైల్ ల్యాండ్గా అయ్యి యాష్ ఉండడం వల్ల ఫర్టైల్ ల్యాండ్ అయ్యి మళ్ళీ రెయిన్ఫాల్ వచ్చిన తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ అనేది ట్రీస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అవి పక్కన ల్యాండ్కి షిఫ్ట్ అవుతారు. సో నెక్స్ట్ ల్యాండ్లో అక్కడ ఉన్న ట్రీస్ని ఫారెస్ట్ ట్రీస్ని కట్ చేసేసి అక్కడ కల్టివేట్ చేస్తారు. ఈ విధంగా షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు, కానీ స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటారు. ప్రాక్టికల్ ఆ టర్మ్ వచ్చేసి జూమింగ్ కల్టివేషన్. మోస్ట్ ట్రైబల్ పీపుల్స్ అంతా కూడా అదే ఫాలో అవుతారు. ఎందుకంటే ఈ రీజన్ అంతా కూడా రిచ్ బయోడైవర్సిటీ ఉంది. ఈ రీజన్లో ఉన్న బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేసేదంతా కూడా అక్కడ ఉన్న ఇండిజినస్ కమ్యూనిటీసే. డ్యూ టు రగ్గడ్ టోపోగ్రఫీ ద ఇంటర్ వ్యాలీ ట్రాన్స్పోర్టెడ్ లింకేజెస్ ఆర్ నార్మల్. సో ఈ టోపోగ్రఫీ అనేది ప్లెయిన్గా ఉండదు, రగ్గడ్గా ఉంటుంది. మౌంటైన్స్ ఉంటాయి, వ్యాలీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా డిఫికల్ట్ అనమాట. అందుకే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ క్యారీడ్ త్రూ ద డ్యూఆర్ రీజన్ అలాంగ్ ద అరుణాచల్ అస్సాం బార్డర్. అరుణాచల్ అస్సాం బార్డర్లో ఉన్న డ్యూఆర్ రీజన్స్లో నుంచే ట్రాన్స్పోర్టేషన్కి లింకేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈస్టర్న్ హిల్స్ అండ్ మౌంటైన్స్ చూస్తే ఇది పార్ట్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్సే, కానీ వాటి అలైన్మెంట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. వాటిని కూడా లోకల్ నేమ్స్లో చాలా వాటిని పిలుస్తారు. సో అరుణాచల్ ప్రదేశ్లో బట్కాయ్ బొమ్మని, నాగాల్యాండ్లో నాగా హిల్స్ అని, మణిపూర్లో మణిపూర్ హిల్స్ అని, మిజోరాంలో మిజో హిల్స్ ఆర్ లూషా హిల్స్ అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా లో హిల్స్. సో ఇక్కడ మనకి పట్కాయ్, నాగా, మణిపూర్ అండ్ మిజో హిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా లో హిల్స్ ఇన్హాబిటెడ్ బై న్యూమరస్ ట్రైబల్ గ్రూప్స్ ప్రాక్టీసింగ్ జూమ్ కల్టివేషన్. ఇక్కడ కూడా ఈ పూర్వాంచల్ హిమాలయస్ అని కూడా పిలుస్తారు వీటిని. ఇక్కడ చాలామంది కూడా ట్రైబల్ పీపులే నివసిస్తున్నారు, వాళ్ళందరూ కూడా జూమ్ కల్టివేషనే ఫాలో అవుతారు. అలాగే సపరేట్ స్మాల్ రివర్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా బారాక్ ఏదైతే మణిపూర్గా మిజోరాంలో ఉంటుందో ఇంపార్టెంట్ రివరు. అలాగే ఫిజియోగ్రఫీ మణిపూర్ ఈజ్ యూనిక్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ లార్జ్ లేక్ నోన్ యాజ్ లోక్టాక్. మణిపూర్లో లోక్టాక్ లేక్ చాలా ఫేమస్. సో సెంటర్లో లేక్ ఉంటుంది, చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి. అలాగే మిజోరాంలో మలాసిస్ బేసిన్, ఇదంతా కూడా సాఫ్ట్ కన్సాలిడేటెడ్ డిపాజిట్ ద్వారా ఫామ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద రివర్స్ ఇన్ నాగాల్యాండ్ ఫామ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో నాగాల్యాండ్లో చాలా చిన్న చిన్న రివర్స్ బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీగా అవుతాయి. లైక్ 2 rivers ఆఫ్ మిజోరాం అండ్ మణిపూర్ బారాక్ రివర్కి ట్రిబ్యూటరీ. బారాక్ అనేది మేఘనా రివర్కి ట్రిబ్యూటరీ. సో ద రివర్స్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మణిపూర్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ చిన్విన్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇరావడి ఆఫ్ మైనమార్. సో ఈ విధంగా చాలా చాలా స్మాల్ రివర్స్ అన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి అన్నమాట ఈ మిజోరాం మణిపూర్ రీజన్స్లో. నెక్స్ట్ వీడియోలో నార్థన్ ప్లెయిన్స్, కోస్టల్ ఏరియాస్, పెనిన్సులర్ ప్లాటూ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మిగతా ఆస్పిరెంట్స్కి కూడా ఉపయోగపడేట్టు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.